క్యాలెండర్ ఆవిష్కరణ చేయాలనుకుంటున్నాం. సో దాని ద్వారా మీ అందరూ మనుగురు మహానాడు తరఫున వివిధ సంఘాల తరఫున వచ్చిన మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నిసార్లు చెప్పినా మనము అనుకున్న టైంకి రాలేకపోతున్నాం, మనం అందరం కలవలేకపోతున్నాం. సో అయినప్పటికీ ఈ ఎంత చేసినా అంతమందితోటి ఈ క్యాలెండర్ ఆవిష్కరణ చేయదలుచుకున్నాం. సమయం కొంచెం లేట్ అయింది, మాకు కూడా కొంచెం లేట్ అయింది. సో దాన్ని క్షమిస్తూ మిగతా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా పోయిన సంవత్సరం మనం సార్ చెప్పిన రీతిగా మాల మహానాడుగా ఐక్యతగా ఏర్పడి సంవత్సరం కావస్తుంది. అప్పుడు సింహగర్జనకు ఈ మనుగురు నుంచి ఒక మంచి మూమెంట్ తీసుకొచ్చి పెద్దలందరూ కలిసి ఆ ఒక మాల సింహగర్జన శిక్ష చేశాం. మొన్నటి విషయంలో కూడా ఆఫీస్ తీసుకొని రకరకాల కార్యక్రమాలు చేసుకుంటూ అన్నింటిలో కూడా మాల సంఘం మాత్రం ఖచ్చితంగా ముందుకు సాగుతున్నాం. మీ ఆశీస్సులతో మీరు కూడా మీ ఎంతో సహకారం మాకు అందించి మాకు ఎలవేళ మీకు అండగా ఉంటారని చెప్పేసి మేమైతే ఇంకా ఆశిస్తున్నాం. ఈ యొక్క క్యాలెండర్కు ఆవిష్కరణకు మన వారు నిన్న మొన్నటి నుంచి సార్ అయితే రాజ్కుమార్ అన్న సార్ వీళ్ళందరూ మా బాగా వీళ్ళందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. కానీ మన వాళ్ళు ఎందుకు స్పందించట్లేరు, మరి ఎందుకు టైంకి రావట్లేదు అర్థం కావట్లేదు. కనీసం ఉద్యోగం చేసుకుంటారు, ఉద్యోగం లేని వాళ్ళైనా ఏమైనా అన్ని టైంకి వస్తున్నారు, ఉద్యోగం చేసుకుంటారు. 8 గంటలు డ్యూటీ చేసి ఆ యొక్క గంటలలో ఏదో ఒక అర్ధగంట కులం కోసం కేటాయిస్తే చాలా బాగుండేది. మరి ఎందుకు చెప్పుకోవడానికి నాముషా లేకపోతే ఏంటి అని అర్థం కాదు. ఒక ఆఫీసర్ స్థాయిలో సారే ముందు కూడా వస్తున్నారు. పెద్దలు భద్రయ్య సార్ ఒక డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ అయి ఉండి, ఆ సార్ ఒక ఐటీలో ఉండి, సార్ ఒక విధంగా ఉండి గవర్నమెంట్లు ఎంత పొజిషన్లో ఉండి వస్తున్నాయి. కానీ మనలో కింది స్థాయి వాళ్ళు ఎందుకు రావట్లేదు అర్థం కావట్లేదు. అన్ని కులాల సంఘాలు ఐక్యతగా ఏర్పడి మన ఉదాహరణకు గ్రామ పంచాయతీ ఎలక్షన్ నిలబడి ఉంటే ఎలక్షన్లో కూడా మనకు వచ్చేవి కూడా వాళ్ళు బీసీ సంఘాలు అందరూ ఏర్పడి ఐక్యతగా ఏర్పడి ఒక 10 నిమిషాల్లో రూట్ మొత్తం మార్చి మనం ఉపసర్పంచ్ చేయకుండా అయ్యేది. ఇలాంటి పరిస్థితులు అందరూ ఐక్యతగా ఉంటారు. మనం ఎందుకు ఐక్యత కావట్లేదు అర్థం కాదు. ఇప్పుడు మనప్పుడే ఐక్యత లేకపోతే మన పిల్లల తరాలకు వాళ్ళకి ఎప్పుడు ఐక్యత వస్తుంది? మన కులపూర్లు మన వాళ్ళు ఎప్పుడు అర్థమవుతుంది? ఎప్పటి నుంచి పెద్దలందరూ కూడా చెప్తారు కానీ అర్థం కాలేదు. కానీ దయచేసి సరే రానులకు కూడా కొద్దిగా మైండ్ వాచ్ చేస్తారని పెద్దవాళ్ళకు నేను మనవి చేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాం. గౌరవ అధ్యక్షులు శ్రీ మధ్యల సార్ గారిని మాట్లాడారు. అందరు జేబీ ఈ కార్యక్రమానికి మండల మానమానాడు మండల కమిటీ మీరు ఆహ్వానించేందుకు ధన్యవాదాలు చేస్తాను. క్యాలెండర్ ఆవిష్కరణ కొన్ని సంవత్సరాలు ఘనంగా జరిగింది. ఈసారి కూడా మమ్మల్ని ఆహ్వానించి మీరు ఇంత పెద్ద ఎత్తున మీరు చేస్తున్నందుకు మీకు మానమానాడు గౌరవ అధ్యక్షులు మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. మొన్న జరిగిన మీటింగ్లో కూడా సింహగర్జన కూడా మీరు సహకరించి ఆర్థికంగా కూడా మమ్మల్ని ఎంతో ప్రోత్సహించి మమ్మల్ని ముందుకు నడిపించి మీరు ఎంతో తోడ్పడ్డానికి మీకు కూడా ఆ విషయాలు కూడా మీకు ధన్యవాదాలు చెప్తున్నాం. ఇప్పుడు మనం చేయవలసిన కొత్తగా మనం తీసుకొని సెంటర్లో నెలకు 5,000 6,000 కిరాయి కట్టుకుంటూ మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం. దానికి మీరు అందరూ సహకరిస్తున్నారు. ఇంకా మమ్మల్ని సహకరించుకుంటూ మమ్మల్ని ముందు నడిపిస్తారని మీ అందరికీ కోరుతున్నా. ఈ కమిటీ అనేది మనం ఒక్కరిద్దరు చేసేది కాదు, అందరూ ఐక్యతతో ఒక్కొక్కరు తోడ్పాటుగా ఉండి మనం నడిపిస్తేనే కమిటీ ముందు సాగుతుంది. ప్రతి విషయంలో కానీ మీరు మాకు తోడుగా ఉన్నందుకు మీకు వందనాలు తెలుస్తున్నా. ఇంకా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని ముందు నడిపిస్తారని మిమ్మల్ని కోరుకుంటూ ఇచ్చిన అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఆవిష్కరణ కోసం మండల ప్రధాన కార్యదర్శులు శ్రీ భూపుల సతీష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.
క్యాలెండర్ ఆవిష్కరణకు పిలిచినందుకు ప్రత్యేకంగా అధికారులకు కార్యక్రమాలు షాక్అవుట్ చేయడం, ఎవరు వచ్చినా రాకపోయినా కూడా ప్రోగ్రామ్ అనేది నడుస్తూనే ఉండాలి. రెండోది ఆ ప్రోగ్రామ్ గురించి కొద్దిగా ఫాలో జనరల్గా మనోళ్ళు ఏంటి అంటే ఇంకా ఏముందిలే మనకేముందిలే అనే భావన ఎక్కువగా ఉంది. అది కొంచెం దారిలో నలుగురిలో కలిసే అంత వరకు కూడా ఈ ఆర్గనైజింగ్ కమిటీకి ఒకరిద్దరికి బాధ్యత చెప్పాలి. ఒకటికి 4 సార్లు అయినట్లు ఫోన్ చేయకపోవడం. ఎందుకంటే మొన్న ఒక చిన్న మీటింగ్ మాలమానాడు మండల కమిటీ తరఫున పెడితే 3 గంటలు 4 గంటలు గెలిచిన వాళ్ళే అంత లేటుగా వచ్చారు. వాళ్ళకి సన్మాన కార్యక్రమాన్ని పెట్టి. సో మనలో ఇంకా అది ఉన్నది. అది పోవాలి అంటే కొద్దిగా మనం రిస్క్ తీసుకోకపోతారు. మిగిలిన వాళ్ళు ఏంటి అంటే వాళ్ళకు ఆల్రెడీ ఒక రాజకీయ అవగాహన ఉంది. ఏ రకంగా మనం పోవాలి, ఈవెన్ బీసీలు కూడా దాన్ని ఫాలో అప్ అవుతుంది ఓసీకి సమానం. సో మనలో ఇంకా అది ఆ చైతన్యం రావడానికి టైం పడుతుంది. అందుకోసమే బాబాసాహెబ్ ఒక మాట అంటాడు, మనకు స్వాతంత్రం వచ్చింది కదా, మీరు ఎందుకు ఇంకా మెలుగుతూ ఉన్నారు అంటే, నీ జాతి మేలుకొన్నది, మీరు హాయిగా నిద్రపోతారు. ఈ జాతి నిద్రపోతూ ఉంది, వాళ్ళు లేచేదాకా నేను మేలుకొని ఉండక తప్పదు అనే మాట అంటున్నాను. అందుకని మనల్ని ఇంకా అది తెలుసుకునేదాకా కొంచెం ఫాలోఅప్ చేయక తప్పదు. ఇంతకాలం ఏంటి అంటే ఏ ఎడ్యుకేషన్లో కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేయకుండా ఉంచడం అది ఒక మెయిన్ రీజన్ అయిపోయింది. సో ఇవాళ ఉన్నట్టుండి ఒకసారి మనం మూమెంట్స్ అవి చేసుకొచ్చినప్పుడు రావాలి అంటే ముందు మనం ఇక్కడ ఉన్నోళ్ళు కాదు, కొత్తగూడెంలో చేసినప్పుడు గెజిట్ ఆఫీసర్స్ మన మీటింగ్కి రావాలంటే ఇబ్బంది పడేవాళ్ళు. సో బలవంతంగా నేను తీసుకుపోయి కూర్చోబెట్టిన తర్వాత మాట్లాడిన తర్వాత ఆ తర్వాత చోరీ పెట్టడం రావడం అవుతుంది. సో మనకు ఏంటంటే స్టార్టింగ్ ప్రాబ్లం ఉంది. వాళ్ళు కొంచెం ఫాలో అప్ అయ్యేదాకా మనం రిస్క్ తీసుకోక తప్పదు ఎవరైతే. అదేవిధంగా ఇంకా మిత్రులు ఆల్రెడీ మీ అందరి సహాయ సహకారాలతోటి మండల కార్యాలయాన్ని ఒకటి స్టార్ట్ చేశాము. మరి అది కొద్దిగా ఆర్థికంగా అదేవిధంగా దాన్ని నడిపించడానికి అంటే మన ఏదో టైంలో చక్కగా డే టైం అంతా ఓపెన్ చేసి ఉంటుంది. మన వాళ్ళు కొంచెం దాన్ని ఫాలోఅప్ చేస్తున్నారు. ఈవినింగ్ ఏ ఇష్యూ వచ్చినా ఎవరిది వచ్చినా కూడా ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బందులు కొద్దిగా ఉన్నాయి కాబట్టి నేను మరి మన సింగరేణి ఎంప్లాయీస్ తరఫు నుంచి కొద్దిగా హెల్ప్ మాకేమైనా ఎక్స్టెండ్ చేస్తారు అని చెప్పి మీ అందరి సమక్షంలో రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒకసారి మనం ఓపెన్ చేసినాక మన బ్యాక్ స్టెప్ అనేది వేయకూడదు. దాన్ని ఏ విధంగానైనా కూడా దాన్ని ముందుకు తీసుకోవాలి, కానీ వెనకడికి వేస్తే మళ్ళీ మనమే వేయకూడదు. మనోడు మళ్ళీ ఇప్పటికే రావట్లేదు. సో అందుకని ఈ యాక్టివిటీస్, ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవడానికి ఎల్లవేళ అందరం కూడా కలిసి కలెక్టివ్గా పనిచేద్దాం. ఎవరు వచ్చినా రాకపోయినా నెక్స్ట్ రాబోయేటువంటి వాళ్ళకు మనం మార్గదర్శకం కనపడితే ఒకసారి కాకపోతే ఒకసారైనా కూడా ఖచ్చితంగా అటెంప్ట్ చేస్తాం. సో మీ అందరికీ ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు మరి మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకోవడం. జై. సార్ చెప్పారు కదా మొదలైన మనం ఆఫీస్ ఏర్పరచుకున్నాం. మనం హైదరాబాద్ సినిమా గర్జన కానించి కానీ స్టార్ట్ చేసుకున్నాం. చాలా కొంచెం ఆచరణ చేసుకున్నాం. ఈసారి దాంట్లో మనం ఆఫీస్ ఓపెన్ చేసేదానికి బాగానే ఉన్నాం, కానీ ఆఫీస్ తర్వాత మనం ఎవరైంది కాదు. ఇప్పుడు మనం ఏదో మాట్లాడమనంటే మనం మాట్లాడకపోవడం కాకుండా మన సందర్భంలో కూడా మనకు ఆఫీస్ ఓపెనింగ్ కోసం కావాలి అని అంటే అమౌంట్ మన వాళ్ళు సింగరేణి తరఫు నుంచి 15,000 ఇచ్చారు. కానీ మళ్ళీ అక్కడికి ఎవరు రాలేదు అని అంటే తప్పు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరియు ఇక్కడికి వచ్చిన మన కుటుంబ సభ్యులందరూ ఇట్లాంటి కార్యక్రమానికైనా మనలను ఒకరికొకరు తీసుకొచ్చుకున్నాం. 15 మంది ఉన్నాం, 30 మంది అయితే మనలను బలోపేతం చేయడానికి ఇది చేసుకుంటూ ముందుకు సాగదాం. కమ్యూనికేషన్ ప్రాబ్లం లేకుండా చూసుకోండి. అయ్యా మీరు కొత్తగూడెంలో ఉన్న ఒక్క ఫోన్ చేస్తే మీరు అర్ధరాత్రి పిలిచి వస్తారు. ఎంతో దూరంలో లేదు, 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నా ఎప్పుడు పిలిచిన వస్తాను. విన్నారా? నేను ఇక్కడి నుంచే కార్యక్రమం నడుపుతున్నాను. వాళ్ళ నాన్న నేను కలిసి చేసిన కొత్తగూడెంలో నేను ఇద్దరం చేసేది, బాబు అమ్మడులు ఇద్దరం చేసేది. నా రుద్దురు తీసుకెళ్ళాం. ఇది నాకు
ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అంబేద్కర్ సేవ మన ఉద్యోగులు సింగరేణి ఉద్యోగుల క్యాడర్ రాష్ట్రం అనేది ఒక మంచి శుభపరిణామం చెప్పుకోవచ్చు. మనం అనుకున్నట్టు ఏంటంటే ఎక్కువ మంది మనం గ్యాదర్ కాకపోయినా మనం చేసే కార్యక్రమాలు ఎలా చేసుకుంటూ వెళ్తున్నాం. చాలా రోజుల తర్వాత మనం ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకొని చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. దాన్ని ముందుకు తీసుకెళ్ళడంలో మనందరం ఒక ముందుండాలని కోరుకుంటూ, అదేవిధంగా అంబేద్కర్ సేవా సమితి పేరుతో కూడా కొన్ని కార్యక్రమాలు చేయడం అవి కూడా మన వాళ్ళు అంబేద్కర్ భవన్ కూడా పూర్తి స్థాయిలో వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ సెంటరింగ్ వర్క్ నడుస్తుంది. సింగరేణి షేప్ ఫండ్స్తో నిర్మాణం జరుగుతుంది. మొన్న కాంట్రాక్టర్తో కూడా మాట్లాడితే ఏప్రిల్ కల్లా జయంతిలో ఏర్పాటు చేస్తారంటే కంపల్సరీ ఇచ్చే అవకాశం ఉంటుంది సార్. అయిపోతే అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు మనకి ముందు నుంచి మనం ప్రతిదీ మన యూనిటీని పెంచుకుంటూ పోతూ యాక్చువల్గా ఎస్సీ కమ్యూనిటీ అని ఉంటుంది, కానీ దాన్ని మనమే అంబేద్కర్ వచ్చే ఆలోచనలో ఉన్నాం. అది మనదే అనుకోవాలి. ఆ తర్వాత దాన్ని మనమే చాలా మొన్న అక్కడ ప్లేస్ కానీ అదంతా చాలా బాగుంది, నీట్గా ఉంటుంది. మన ఫ్యూచర్లో కూడా ఎటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి అనేది చాలా బాగుంటుంది. కాబట్టి మన యొక్క యూనిటీని ఇంకా పెంచుకుంటూ పోవాలనేది నా యొక్క ఉద్దేశం. ఈ అవకాశం ఇచ్చిన దానికి అందరికీ జై హింద్. ఈరోజు ఇక్కడ ఈ సమావేశం నూతన సంవత్సర ప్రారంభోత్సవాల కోసం మన యొక్క యూనిటీ, మన కులము, మన బలము అనే నినాదంతో ఈ సమావేశం ఏర్పాటు చేస్తే అయితే ఏదన్నా ఎడ్యుకేషన్స్ కానీ ఏదన్నా ఉద్యమం కానీ ఏదన్నా జరగాలంటే దాంట్లో కొంచెం సమూలమైన సమగ్రమైన మార్పులు చేయడం కూడా జరగాలి. ఇప్పుడు ఒక ఇష్యూ మీద పెద్ద ఎడ్యుకేషన్ జరిగింది. రాష్ట్రంలో కనీయమైనటువంటి ఉద్యమం చేశారు. అంత గొప్ప వాళ్ళు మామూలు 1+1 మీరు అన్నట్టు ఒకరికొకరు తోడైతే అదొక మహాప్రలయంగా వచ్చేసి ప్రభుత్వాన్ని కమిట్ చేసేసి దాని మీద చేశాం. ప్రాసెస్ అంత పోయిందా జరుగుతుంది. దీంట్లో తర్వాత ఏమైందంటే కొద్దిగా స్తబ్దత ఏర్పడింది. ఏ స్తబ్దత ఏర్పడిందంటే